మేఘముల ముంజేసి కామరపు తీయ బంగారం ఒక సాయ బాలొక్క సాయ 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 ఒడివాల బియ్యమ్మ పడగట్టుకొని వడి కొడుకాలు పెట్టుకున్నాను సింగము కట్టుకున్నాను సింగము పెట్టుకున్నాను గల్లు బిల్లున నీరు చేరవచ్చేరా గల్లు గల్లున నీరు చేరవచ్చేరా దండములు మాయన్న అన్నమా అన్ను దండములు మాయన్న అత్తగారింటికి వెళ్ళిపోతుందా నేను అత్తగారింటికి వెళ్ళిపోతుందా బంగారిని నోట అన్నవాళ్ళు బంగారిని నోట దీవరా నాకివ్వరాదే దీవరా నాకివ్వరాదే నీకు దీవనిచ్చి నీరక ముందు నువ్వు అత్తగారింటికి పోయటానికి ఎప్పుడు ప్రయాణమవుతుందా నువ్వు అత్తగారింటికి తయారైతున్న సమయం మన తల్లిదండ్రులు ఎట్లా గ్రహించారో నీకు తెలుసు గ్రహించారన్నయ్యా ఇంకా అన్నం లేకుండా కాదు నేను కాయ కష్టం చేసి కూలినాలు చేసి రెక్కలు ముక్కలు చేసి నా డొక్క కట్టుకొని ఎండకండి వానకు దర్శి నా కొడుకులు నా బిడ్డను సాదుకున్నా నా బిడ్డ అత్తగారింటికి వెళ్ళిపోతుంది నా బిడ్డ ఎట్లుంటా నా బిడ్డకు ఏ బాధలు వస్తాయో నా బిడ్డకు ఏ కష్టాలు వస్తాయో నా బిడ్డకు ఏ కష్టం ఇవ్వలేదు మేము చాలా భేదవాదం అవుతుంది ప్రయాణం అవుతుంటే తల్లిదండ్రి దర్వాజల నుండి వాళ్ళు కన్నీరు ముండి రైతున్నారు అన్న మన తల్లిదండ్రి ముసలి వృద్ధులైపోయి నేను పేదవాడిని ఏ పండుగ వచ్చినా ఏ తిథైనా ఏ మధ్యన మా అన్నింటికి పోతే నాకే కట్నం ఇస్తాడు నాకేమిస్తాడు మా అన్నకి పూటకు తింటానికి అన్నం లేదు ఈ పూట తింటే ఆ పూట లేదు ఆ పూట తింటే ఈ పూట లేదు ఏ పండుగ అయినా అన్నాను నేను కొంగు తప్పుకుంటే మా అన్న నాకే కట్నం ఇస్తాడు మా అన్న దగ్గర ఏమి లేదని మా అన్న పేదవాడని పేద నన్ను మర్చిపోతావు అన్నా ఈ పేదవాడిని మర్చిపోతావు అన్నా 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 ధనవంతుడు గుణవంతుడు ధనవంతుని పెళ్లి చేశాను ఆ ధనము చూసుకొని నన్ను మర్చిపోతావా చిన్న మాట అన్నా నా భర్త ధనవంతుడైతే అన్నదమ్ముల మర్చిపోతాను అన్నో అన్నా అక్క చెల్లెళ్ళ ప్రేమ ఆడబిడ్డల ప్రేమ చెల్లెళ్ళ ప్రేమ ఎట్లుంటుందో తెలుసు ఆడబిడ్డల ప్రేమ ఎట్లుంటుందో తెలుసా అన్న పుట్టుకోనలు పోయకుండా పుట్టినట్టు పుట్టాడు ఆశగానే అన్న తల్లిగారించి పోయి గడక మంచి నీళ్లు తాగినా వెళ్ళిపోయా కారుతో కొత్త వారింటికి వచ్చిన గన్నదమ్ముల గొప్పలు చెప్పుకుంటే అక్క చెల్లెళ్ళం కాదే అన్న అన్న మా ఆడబిడ్డల ప్రేమ ఎట్టుంటుందో తెలుసు అన్న మా ఆడబిడ్డలకు రకరకాల పండుగలు వస్తాయి అన్న ఆడవారికి వచ్చేది 12 పండుగ ఆడకల్ల పండుగ రాకెట్ల పుణ్యమంటే ఆడవాళ్ళు పుట్టాడు ఆశ ఉంటుంది తల్లిగారింటి పోయి అయ్యో నాన్న దగ్గరికి పోవాలి నాన్నకు నాకీడు కట్టాలి నాన్న దగ్గరికి పోవాలని అక్క చెల్లెళ్ళు ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా అక్కకు తప్పటికి నొల్లి వచ్చిన అన్నకు చెల్లెకు నొల్లి వచ్చిన అన్నదమ్ములు లేరని అక్క చెల్లెలు లేరని అన్నదమ్ములు మర్చిపోతారే అన్న అక్క చెల్లెలు లేరని అన్నదమ్ములు మర్చిపోయిన కాదు అక్క చెల్లెలు మేము అన్నదమ్ములు మర్చిపోం కాదే అన్న అన్నదమ్ములు లేరని మర్చిపోమన్న అన్నో కళ్ళ ముందు కోపం వచ్చి అన్నదమ్ములు తిట్టిన కాదు సాటు పోయి నా కోపం పాడువాడ నా కోపం వీడువాడ నాన్న
ఎందుకు తిట్టిందో అని అన్న ముందు తిట్టిన సాటు పోయి 10 సార్లు చెప్పులు వేసుకున్న ఆడబిడ్డలు కాదు అన్న మాట నీ నోటికి ఎలా వచ్చిందన్న అన్న పండుగ రాకెట్ల పున్నమంటే ఆడవాళ్ళ పుట్టడా పుట్టడు తిన్న పుట్టిల్లు ఆశ కాదే అన్న అయ్యో నాన్న దగ్గర పోవాలి నాన్నకు రాకెట్ కట్టాలి పండుగ దగ్గరికి వస్తాందండి 10 రోజుల ముందు పోయి మా తల్లి గారి ఇంటికి పోతాం మా అన్నకు రాకెట్ కడతానని మీ బావని అడిగితే మీ బావ ఏమంటాడు నీ అన్న పూటకు లేని బీదస్తు